చదవండి. 1 నుంచి 4 వరకు. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుతారు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కలిమియు సంపదయు వాని ఇంట నుండును. వాని నీతి అంట నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఈరోజు మన యొక్క వాక్యం ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, యథార్థవంతులకు వెలుగులో చీకటిలో వెలుగు పుట్టును. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఇక వివరణ ఏమి పెద్దగా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, యథార్థవంతులుగా ఏ సేవకుడు ఉంటాడో, యథార్థవంతులుగా ఏ సేవకురాలు ఉంటుందో, లేదంటే యథార్థవంతులుగా ఏ విశ్వాసులైతే దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత, దేవుణ్ణి నమ్ముకొని వారి భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఏ కుటుంబం అయితే, ఏ యజమానుడైతే, ఏ వ్యక్తి అయితే దేవుడు చూస్తున్నప్పుడు యథార్థవంతుడిగా కనబడతాడో వారికంట చీకటిలో కూడా వెలుగు పుడుతుందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ చాలా మంచి మాట అది. ఏంటంటే, ఒక భక్తుని మనం పరిచయం చేసుకున్నట్లయితే మీ అందరికీ తెలుసు, యోబు. తను చాలా ఆస్తికి వారసుడు, పిల్లలు కలిగిన వాడు, పశువుల మందలు కలిగిన వాడు, సంపద, గృహాలు, పనివారు, చాలా 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 ఆశీర్వదించబడినటువంటి వాడు. అయితే ఒకరోజు అదంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత తన భార్య తనను గూర్చి ఒక మాట, అంటే ఒక సాక్ష్యం చెబుతుంది. ఏమని చెబుతుంది? నీవింకను యథార్థతను విడిచిపెట్టవా? ప్రైజ్ ది లార్డ్. అంటే తనంత జరిగిన తర్వాత కూడా, అంత పరిస్థితులన్నీ మారిపోయిన తర్వాత కూడా, పరిస్థితులన్నీ హస్తగతంగా మారిపోయి ఇంకా జీవితంలో చిరునవ్వు అనేది కానరాని పరిస్థితుల్లో కూడా అతడు జీవిస్తూ ఉంటే, ఆ 20 సంవత్సరాల కాలగమనంలో తను పడిన ప్రయాస, తను పడుతున్న అవస్థ అంతటిని చూచి స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, బంధువులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నాన్న వారందరూ కూడా దూరం అయిపోయినప్పుడు భార్య కాబట్టి, తన దగ్గరుంది కాబట్టి, తను ప్రవర్తించిన ప్రవర్తనంతటిని చూసుకుంటూ వచ్చి చివరికి ఏమని సాక్ష్యం ఇస్తుంది? నీవింకను యథార్థతను విడిచిపెట్టవా? అంటే ఆయన ఏం పట్టుకొని ఉన్నాడు తన చేతిలో? చెప్పాలి, ఏం పట్టుకుని ఉన్నాడు? మాట్లాడాలి. ఏం పట్టుకున్నాడు? యథార్థత. అంటే కరువు వచ్చింది, యథార్థతను విడిచిపెట్టలేదు. ప్రాణంలో అలసర వచ్చింది, యథార్థతను విడిచిపెట్టలేదు. శరీరం అంతా కూడా కృపులతో నిండిపోయింది. అసలు శూన్యంలో ఈ భూమి మీద అందరికీ ఒక ప్రపంచం కనబడుతూ ఉంటే, అందరికీ
ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదపు వనరులు కనబడుతూ ఉంటే యోబుకు ఒక్కడికి మాత్రమే ఆ కాల వ్యవధి ఎలా ఉంది అంటే ఒకలాంటి భయంకరమైన నరకాన్ని అనుభవిస్తున్నట్టు, ఒకలాంటి తీక్షణమైన వ్యాధుల కాలము, ఇక ప్రపంచ పరిస్థితులన్నీ అతని చుట్టూ కమ్ముకున్నట్టు, అసలు ఇంక తనకు ఏ నిరీక్షణ లేనట్లుగా కనబడుతూ ఉంటే ఆ యొక్క కాలంలో కూడా యోబు ఎలా ఉన్నాడంట? యథార్థత, యథార్థత, యథార్థత. ఆ యథార్థతను బట్టి అతడు ఆ ఉన్న చీకటిలో చివరికి తనకేం కలిగింది? వెలుగు కలిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, యథార్థవంతులకు అక్కడ అంటాడు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగుతుంది. ఎప్పుడైతే తనను అమ్ముకున్న ఆ చీకటి, చీకటి అంటే అర్థం ఏంటంటే, చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాను, మరలా చెబుతున్నాను వినండి. చీకటి అంటే బాధ, చీకటి అంటే శ్రమలు, చీకటి అంటే వేదన, చీకటి అంటే శోధనలు, చీకటి అంటే కానరాని పరిస్థితులు. చీకట్లో ఏమన్నా కనపడద్దా? ఏం కనపడదు. చీకటి అంటే మనకు ఆశీర్వాదం కనబడ్డట్లుగా ఉండదు, దీవెనలు కనబడ్డట్టుగా ఉండవు, సంపదలు కనబడుతున్నట్లుగా ఉండదు, కష్టం ఎంత చేసినా లాభం కనబడ్డట్టుగా ఉండదు, ఎంత ప్రయాసపడినా అది చేతికి దక్కినట్టుగా కానరాదు. దాన్ని ఏమంటారయ్యా అంటే చీకటి అంటారు. అయితే ఒక వ్యక్తి యథార్థవంతుడు అయితే ఆ యథార్థవంతుడిని బట్టి దేవుడు ఏం చేస్తాడంట అంటే తన ముందున్న చీకటిలో తనకేం కలుగ చేస్తాడంట? వెలుగును కలుగ చేస్తాడు అంట. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నా మట్టుకైతే నేను నిన్నటి దినం వరకు ప్రభు నాతో మాట్లాడితే అంటే నువ్వు యథార్థవంతుడివేనా అని ప్రభు అంటే ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. ప్రభా, నేను యథార్థవంతుణ్ణి కాను. ఎందుకంటే నా జీవితం యొక్క విధానం ఏంటో ప్రభువుకు తెలుసు. మీ అందరికీ తెలిసినా తెలియకపోయినా ప్రభువుకు తెలుసు. నేను ఎలాంటి వ్యక్తినో ప్రభువుకు తెలుసు. ప్రభు అన్నాడు, నువ్వు యథార్థవంతుడివి కాదు. ఎందుకంటే సేవలో యథార్థత లేకపోతే ఆశీర్వదించబడవు, కుటుంబంలో యథార్థత లేకపోతే ఆశీర్వదించబడదు. కుటుంబంలో ఎవరైతే యథార్థవంతులుగా, యజమానుడు యథార్థవంతుడిగా లేకపోతే ఆ కుటుంబం ఆశీర్వదించబడదు. ఆ కుటుంబంలో ఉన్న యజమానురాలు యథార్థవంతురాలు కాకపోతే ఆ కుటుంబం ఆశీర్వదించబడదు. అక్కడ చూడండి, పై వచనంలో మనం చదువుకున్నట్లుగా కలిమియు సంపదయు వారి యొక్క ఇంట ఉండదు. లేకపోతే అంటున్నాను నేను, పై వచనంలో మీరు చదివినట్లుగా యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు, కలిమియు సంపదయు వారి ఇంట ఉంటుంది. అంటే నీవైనా నేనైనా, సేవకుడన నేనైనా, సేవకురాలైనా, సేవకుల యొక్క చూడండి, నేను సేవకుని, నా భార్య సేవకురాలు, మేమిద్దరం సేవలో యథార్థవంతులమయ్యామనుకోండి, యథార్థవంతుల యొక్క వంశపు వారు ఏమైపోతారంట? దీవించబడతారు. అంటే బెంజమిను, ఫ్లారెన్సు, ఇంకా ఈ సేవలో అడుగు పెట్టిన విశ్వాసుల కుటుంబాలు, ఇంకా ఈ సేవలో అడుగు పెడుతున్నటువంటి సేవ నేర్చుకోవడానికి వచ్చేవారు, లేకపోతే మమ్మల్ని వెంబడిస్తున్నవారు, ఆ వంశపు వారు ఏమైపోతారంట? దీవించబడతారంట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఈ సహవాసంలో అడుగు పెట్టినటువంటి మీరు, అయ్యగారైనా, అమ్మ నువ్వైనా, అమ్మైనా, మీరు తల్లిదండ్రులుగా యథార్థవంతులయ్యారనుకోండి, మీకు పుట్టిన పిల్లలు ఏమైపోతారు? దీవించబడతారు. మీ కుమారులు ఏమైపోతారు? దీవించబడతారు. మీ ఇంట ఏముంటదయ్యా అంటే కలిమి ఉంటుంది. మీ ఇంట ఏముంటదయ్యా అంటే సంపద ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు కలిమి ఉండటం లేదు, సంపద ఉండటం లేదు. చూడండి, సంపాదిస్తున్నారు, సంపాదన అది కలిమిలాగా సమకూర్చబడాలి. కూలి పనికి వెళ్తున్నాం,
మేస్త్రి పనికి వెళ్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, చేతి పని చేస్తున్నాం. అయితే కలిమి మన ఇంట లేదు, సంపద మన ఇంట లేదు. మరి ఏముంది అమ్మా? ఏముంది మన ఇంట్లో? చూడండి, మీ ఇంట్లో ఏముంది అయ్యా? దరిద్రం అని కాదు, ఏముంది ఇంట్లో? అప్పు ఉంది. ఇంకా ఏముంది? అనారోగ్యం ఉంది. ఇంకా ఏముంది? వ్యాధులు ఉన్నాయి. ఇంకా ఏముంది? బాధ ఉంది. ఇంకా ఏముంది? శ్రమ ఉంది. ఇంకా ఏముంటుంది మన ఇంట్లో? కరువు ఉంది. ఇంకా మన ఇంట్లో ఏముంది? చూడండి, దారిద్ర్యం ఉంది. మరి మనం పనికి వెళ్తున్నాం, మరి సంపద ఉండాలి కదా. మరి మనం పనికి వెళ్తున్నాం, కలిమి ఉండాలి కదా. అంటే ప్రభువు నిన్నటి దినం నాతో మాట్లాడాడు. మదనపల్లి రాజశేఖరయ్య గారు వాక్యం చెబితే ఆ వాక్యాన్ని బట్టి నేను ప్రతిరోజు వింటాను ఆయన వాక్యం. ఎందుకు అంటే నా మట్టుకు నేనే గొప్పవాడిని అనుకోవటం తప్పది. నా మట్టుకే నేను ప్రసంగికుణ్ణి అనుకోవటం తప్పు. నా మట్టుకు నేను విశ్వాసిని అనుకున్నాను అనుకో, మీ మట్టుకు నేను గొప్పగా నేర్చుకున్నాను అనుకున్నాను అనుకోండి, అది చాలా తప్పు. ఎందుకు అంటే మనం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. మనం నేర్చుకోవాల్సింది భూమి మీద నేను అంటాను కదా, 0.1% కూడా మనము నేర్చుకోలేదు. ఇంకా మనం నేర్చుకోవాలి. నేను పెద్దలైనటువంటి చెప్పాలి, నేను నేర్చుకోంది చెప్పకూడదు. నేను నేర్చుకోంది చెప్తే ఏమైద్ది అంటే అది ఒకలాంటి వ్యక్తిత్వం అన్నట్టు. అంటే నేర్చుకోకుండా లేనిది ఉన్నది చెప్పి అది మీకు ప్రయోజనం ఉండదు, సేవలో నాకు ప్రయోజనము ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏందయ్యా అంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మనం ఏం నేర్చుకోవాలయ్యా అంటే మనం యథార్థవంతులుగా ఉండటం మనం నేర్చుకోవాలి. చిన్న పని చేసిన యథార్థత, చిన్న ఉద్యోగం చేసిన, చిన్న వ్యాపారం చేసిన యథార్థత, భార్య దగ్గర భర్త యథార్థంగా ఉండాలి, భర్త దగ్గర భార్య యథార్థంగా ఉండాలి, తల్లిదండ్రులు యథార్థంగా ఉండాలి. చూడండి, వచ్చిన లాభంలో, సంపాదనలో భర్తకు తెలియకుండా భార్య దాచిపెట్టుకోకూడదు, భార్యకు తెలియకుండా భర్త కూడా దాచిపెట్టుకోకూడదు. భర్తకు తన ఇష్టం వచ్చినట్టుగా తాను ఖర్చు పెట్టుకోకూడదు, భార్య తనకిష్టం వచ్చినట్టుగా తాను ఖర్చు చేసుకోకూడదు. ఎందుకు అంటే ఆ సంపద కలిమి అనేది వనరుల రూపంలో ఉంటుంది. ఇప్పుడు అయ్యగారు పనికి వెళ్ళారు, 1000 రూపాయలు వచ్చాయి, నేనే సంపాదించాను కదా అని 200 ఖర్చు చెప్పకపోయాడు అనుకోండి, ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఎంత ఇచ్చాడు చెప్పమ్మా? ఏమన్నా నవ్వుతాను? 800 ఇచ్చాడు. ఇప్పుడు 800 ఇచ్చాం కానీ భార్య ఏమనుకుంటుంది? ఓహో, ఈరోజు సంపాదన 800 అనుకుంటాడు. అంటే ఇచ్చిన లాభంలో వచ్చిన సంపాదన మొత్తం ఇవ్వలేదు కనుక ఇప్పుడు భర్త దగ్గర ఏం కరువు అయిపోయింది? యథార్థత లేదు. ఇప్పుడు భార్య కూలి పనికి వెళ్ళింది, 300 కూలికి వచ్చినాయి. వారమంతా వెళ్తే ఎంత వస్తాయి? 1800 వస్తాయి. ఈ 1800 ఈ భర్త తెచ్చిన సంపాదన ఇద్దరు కలిసి ఒక చోట కూర్చొని 2 జమ చేసి ఒక 3000 అయ్యాయి అనుకోండి, ఒక 4000 అయ్యాను అనుకోండి, ఈ 400 నుంచి 10% పక్కన పెట్టి ఇద్దరు కలిసి 10% పక్కన పెట్టాలి. దాన్ని ఏమంటారయ్యా అంటే యథార్థత అంటారు. ఒకవేళ ఇతను 200 వాడుకున్నాడు, వారంలో ఎంత వాడుకున్నాడు? 200 1200 అయిపోయాయి. 1200లో నుంచి మనం తీసుకొచ్చాము, ఇప్పుడు 5000 నుంచి 1200 అయిపోయాయి. 5000కి ఎంత తీయాలి? 10%. 500 10% తీయాలి. 500 10% తీయగా 4500 సంపాదన ఏంటంటే యథార్థత. ఆ యథార్థత ఏమవుద్దయ్యా అంటే రోజు రోజుకి వారి ఇంట్లో ఏమవుతుందయ్యా అంటే కలిమి. అంటే రాబడి అక్కడ ఉంటుంది. ఆ కలిమితో పాటు అక్కడ ఏముంటుంది? సంపాదన. తీసుకొచ్చిన సంపాదన అంతా అక్కడ ఉండి అదేమవుతుందంటే రోజు రోజుకి విస్తరిస్తూ ఉంటుంది.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆ 4,500లో మీరు ఖర్చు పెట్టి ఇంకా ఇన్ని అయిపోగా మరలా మిగులుబాటు కలుగుద్ది. ఎందుకు అంటే అక్కడ యథార్థత ఉంది. యథార్థత లేకపోతే ఏమవుద్దయ్యా అంటే ఆ వచ్చినటువంటి ఆ యొక్క లాభంలో ఏదైతే ఉందో ఆ సంపాదన ఎవరో మాట్లాడరా ఎవరో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైతే ఉంటారో వారి జీవితం ఏమైపోతుందయ్యా అంటే వారి జీవితం ఏమైపోతుందయ్యా అంటే ఇప్పుడు కలిమి సంపాదన అనేది ఏమిటి అంటే ఈ రెండిటి యొక్క జీవితాలు ఇద్దరు వ్యక్తుల లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు. ఇప్పుడు కలిమి ఉండాలి, సంపాదన ఉండాలి. కలిమి లేకపోయినా వేస్తే, సంపాదన లేకపోయినా ఇప్పుడు మన గృహంలో నేనున్నాను అనుకోండి, నేను యథార్థమైన సేవకుని కాకపోతే ప్రభు ఏం చేస్తాడంటే అతడు యథార్థవంతుడు కాదు కనుక అతని కుటుంబంలోనికి కలిమి నువ్వు వెళ్ళొద్దు అంటాడు, సంపాదన అంటాడు. ఇంకేముంది అక్కడ? కలిమియు సంపదకు ఆజ్ఞాపిస్తుంది. ఈ కలిమి సంపాదన అనేది ఎక్కడి నుంచి వస్తాయి? మన మార్కెట్లో కొనుక్కుంటూ వస్తాయా? వస్తుందా? మార్కెట్లో కొనుక్కుంటే రాదు, లేకపోతే షాపుకి వెళ్ళి కొనుక్కుంటే రావు. ఎంత ప్రయాసపడినది రావు. ఎందుకంటే దేవుని వద్ద నుంచి వచ్చేటువంటి నిధులు అవి. ఎప్పుడైతే దేవుడు పలాని యేసుబాబు ఇంట్లోకి వెళ్ళు అనగానే అవి రెండు వస్తాయి. అవి రెండు వచ్చినాయి అనుకోండి, చూడండి, నా కలిమి నా సంపాదన ఏమైపోతుంది? విస్తరిస్తూ ఉంటుంది. రోజు రోజుకి ఒక రోజు చూస్తుంది నేను యథార్థంగా ఉన్నాను, విస్తరిస్తుంది. 2 రోజులు చూస్తాయి యథార్థంగా ఉన్నాను, విస్తరిస్తూనే ఉంటాయి. 4వ రోజు నా ప్రవర్తన మారిపోయింది. ఎందుకంటే కొంచెం డబ్బు వచ్చింది, కొంచెం ఆత్మలు ఎక్కువ వచ్చారు, ప్రజలు ఎక్కువ వచ్చారు, క్రమం మారిపోయింది, పద్ధతులు మారిపోయాయి, ప్రార్థన మారిపోయింది, సేవా విధానాలు మారిపోయాయి, యథార్థత తొలగిపోయింది నాలో నుంచి. ఇప్పుడు ప్రభు ఏమంటాడంటే కలిమికి సంపాదనకి ఆజ్ఞాపిస్తాడు, మీరు వచ్చేసేయండి. ఎందుకంటే అతడు యథార్థంగా లేడు. నేను అనుకుంటాను ఇంకా రోజు రోజుకు విస్తరిస్తుంది, నా సేవ డెవలప్మెంట్ అయిపోయింది, ఇంకా 100 మంది ప్రజలు వస్తారని నేను ప్రసంగం చేస్తున్నాను. కానీ రోజు రోజుకి వచ్చిన వారందరూ ఏమైపోతున్నారు? ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏంటి? యథార్థత లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అలాగనే విశ్వాసుల కుటుంబాల్లో కూడా ఏం జరుగుద్దయ్యా అంటే కొంచెంలో యథార్థంగా ఉన్నప్పుడు బాగా దేవుడు అంటాడు, పలాని యేసేపు యథార్థంగా ఉన్నాడు, మరియమ్మ యథార్థంగా ఉంది, చిన్నగురమ్మ యథార్థంగా ఉంది, స్వప్న యథార్థంగా ఉంది, బెంజమిన్ యథార్థంగా ఉన్నాడు. కలిమి సంపద, మీరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళండి, వారు దశమ భాగాలు తీస్తున్నారు, వారి కృతజ్ఞత కానుకలు తీస్తున్నారు, చేతి పనులను నమ్మకంగా నీతిగా ప్రవర్తిస్తున్నారు, మంచిగా పరిశుద్ధంగా ఉన్నారు, యథార్థవంతంగా ఉన్నారు. వారు వంశపు వారు దీవించబడాలంటే వారి యొక్క కలిమి, వారి సంపాదన ఏమైపోవాలి? విస్తరించాలి. కనుక మీరు వెళ్ళండి, వారి గృహంలో ఉండండి, నివాసం చేయండి అనగానే ఆ కలిమి ఆ సంపాదన ఇద్దరు కూడా వచ్చి వారు మన ఇంట్లో నివాసం చేస్తూ ఉంటానుగా ఆ కలిమి గర్భం ధరిస్తుంది. ఆ సంపాదన గర్భం ధరించి పిల్లలు పెట్టడం ప్రారంభించబడిన తర్వాత దినదినము మన కలిమి, మన సంపాదన మీ విశ్వాసుల గృహాల్లో, మీ కుటుంబాల్లో ఏమవుతున్నాయి అంటే మీరు చూస్తుండగానే అది అభివృద్ధి అయిపోతూ ఉంటది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, రాను యేసేబయ్య కొంచెం మారిపోయాడు, మరియమ్మ కొంచెం మారిపోయింది, చిన్నమ్మ కొంచెం మారిపోయింది, స్వప్నమ్మ కొంచెం మారిపోయింది, పిల్లలు మారిపోయారు. మారిపోగానే మారిపోయిన సంగతి పసిగట్టేది ఎవరో తెలుసా? దేవుడు మీకోసం పంపించినటువంటి ఈవులు పసిగడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మారిపోయినట్లుగా పసిగట్టేది ఎవరో తెలుసా? దేవుడు నీ కోసం పంపించినటువంటి వనరులు, ఈవులు, అవి ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి. ప్రతిదినం, ప్రతి క్షణం మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి, ప్రతి రోజు మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి. ఓహో, ఈరోజు పరిశుద్ధంగా ఉన్నాడా? ఇంకా కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాయి. ఈరోజు పరిశుద్ధలోంచి దిగిపోయాడా? యథార్థతలోంచి తప్పిపోయాడా?
వాటికి రావాల్సినటువంటి ఆయుష్, ఆరోగ్యం ఏమైపోతుంది అంటే క్షీణించిపోద్ది. క్షీణించిపోయినటువంటి ఒక వ్యక్తి ఎలా అయితే తన శరీరంకంగా తగ్గిపోయి బలహీనపరచబడి రోగాల పాలైపోయినట్లుగా మీ కలిమి, మీ సంపద క్షీణించిపోతుంది. క్షీణించిపోయినప్పుడు ఏమవుతుందయ్యా అంటే మీరు మరలా అప్పుల పాలైపోతారు, మీరు మరలా వ్యాధుల పాలైపోతారు, మీరు మరలా అపవిత్రులుగా అయిపోతారు, మీరు మరలా ఏమైపోతారంటే దారిద్ర్యంలోకి వెళ్ళిపోతారు. ఒకప్పుడు బాగానే బ్రతికారు, ఒకప్పుడు బాగానే ఉన్నారు, అంత బాగానే ఉంది. కారణం ఏంటి ఇప్పుడు అంటే యథార్థత నుంచి ఆ వ్యక్తి తొలగిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ దేవుడే శోధించాలని వస్తే శోధించాడు అనుకోండి, నువ్వు యథార్థతలోంచి తప్పిపోకుండా అలానే ఉన్నావు అనుకోండి, ఎన్ని వనరులు పోయినా, ఎంత పరిస్థితులు మారిపోయినా మరలా దేవుడు ఏం చేస్తాడంటే అదే చీకటిలో నుంచి నీ కొరకు వెలుగును పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యథార్థతను విడిచిపెట్టకుండా ఉన్నటువంటి యోబు సంతతి వారు ఏమైపోయారంట, అతని వంశపు వారు ఏమైపోయారు, భూమి మీద దీవించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. మనము అంగలార్చి, ఏడ్చి, మొరపెట్టి, ఉపవాసాలుండి కన్నీరు కారిస్తే కాదు వచ్చేది సంపాదన. యథార్థతలో మనం జీవిస్తే, యథార్థంగా మనం బ్రతికితే, ఆ యథార్థత మనల్ని ఏం చేస్తుంది అంటే పరిశుద్ధులుగా మారుస్తుంది, శ్రీమంతులుగా మారుస్తుంది, ఆస్తికి వారసులుగా మారుస్తుంది. ఇంకెన్నడూ తరగని కలిమి, సంపద మన ఇంట్లో నివసించినట్లుగా చేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అంటాను కదా, ఏ పని చేసినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, అందులో మన యథార్థత మనం తప్పిపోకూడదు, అందులో మన పరిశుద్ధత మనం తప్పిపోకూడదు. ఏ కోలబద్ధతతో నిన్ను కొలిచినా నువ్వు యథార్థవంతుడు అన్న తీర్పు బయటికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్నేహితులు వచ్చి పర్యవేక్షణ చేస్తే చివరికి ఏమని తేలిపోయాడు, యథార్థవంతుడని తేలింది. భార్య రూపంలో కొలబద్దతో కొలిస్తే భార్య ఏమని తేల్చింది, యథార్థవంతుడని తేల్చింది. చివరికి దేవుడు అంటాడు అపవాది అయిన సాతానుతోటి, నిష్కారణముగా నా కుమారుడైన యోబుని నేను శోధించడానికి నువ్వు నన్నకేం చేసావో తెలుసా, ప్రేరేపణ పుట్టించావు. అంటే లోకము, స్నేహితులు, కుటుంబం, చివరికి దేవుడు కూడా ఒక స్టాంప్ వేశాడు యోబు మీద. ఏమనంటే ఇతడు యథార్థవంతుడు. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను కదా, అలాంటి భక్తి జీవితం సేవకులమైన మేము, విశ్వాసులమైన మీరు మనం కలిగి ఉంటే మన వెనకాల ఉన్నటువంటి వనరులు, మన పిల్లలు ఇంకెన్నడూ కూడా క్షీణించిపోరు. వారికి ఆకలి కలగదు, వారికి దాహం కలగదు, వారు లేమితో ఉండరు. వారు ఎల్లప్పుడూ కూడా కలిమి, సంపదతో విస్తరిస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. చివరికి వారు ఏమైపోతారు, నువ్వు ఈరోజు పాకులాడాల్సిన అవసరం లేదు. వారే ఈ భూమిని ఏం చేస్తారంట చెప్పండి. అక్కడ ఉంది కదా, ఏమైంది, యథార్థవంతుల వారే ఈ భూమి మీద ఏమైపోతారు. నువ్వు పేరు ప్రాఖ్యాతులు ఆ ఎమ్మెల్యేకి పరిచయం చేసి, ఈ ఎమ్మెల్యేకి పరిచయం చేసి, సర్పంచ్కి పరిచయం చేసి, లేకపోతే నలుగురు కుమారులు ఉన్నోడికి స్నేహం కల్పించాల్సిన అవసరమే లేదు. అతడు ఈ భూమి మీద ఏమైపోతాడు, బలవంతుడిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజం మనం ఒప్పుకోవాలి. నిజం చెప్పండి, మనం భక్తి జీవితంలో ఎవరు యథార్థంగా ఉన్నాం? మన మాటల్లో యథార్థత ఉందా? మన చూపుల్లో యథార్థత ఉందా? మన ప్రవర్తనలో యథార్థత ఉందా? మనం చేసే పనిలో యథార్థత ఉందా? మనం తిరుగుతున్నటువంటి నడకలు ఏమైతే ఉన్నాయో అవి అవన్నీ కూడా యథార్థంగా ఉంటే, నేను అంటాను కదా, ఈ రోజు నుంచి ఒకవేళ ఇంతకాలం ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచి మనం అలా యథార్థంగా జీవించడానికి మనం ప్రయాసపడగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా, నీ ఇంటిలోనికి కలిమిని, సంపాదనను
ఆయన పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవకుల దగ్గర యథార్థత, పరిచర్య చేయటానికి యథార్థ. ఏ ఒక్క మాటలో కూడా ఇంక బొంకమాకండి, ఇంకేదొద్దు మనకి. నాతోనే ప్రభు అన్నాడు, నువ్వు యథార్థంగా సేవ చేయి, నేను నీకు విస్తారమైన ఆత్మల్ని ఇస్తా. నువ్వు యథార్థవంతునిగా మారు, నీ కుటుంబంలోనికి కలిమిని, సంపాదనను నేను పంపిస్తా. అంతేకాని ఎవ్వరి వైపు చేయి చాచవలసిన అవసరమే లేదు. మనమే అనేకులకు అప్పిచ్చేవారిగా మనం మార్చబడతాము. ఆ కింది మాటలు అంటాడు చూడండి, అంటాడు వారు కటాక్షమును, వాత్సల్యతయు, నీతి గలవారైపోతారంట. అసలు ఈ జీవితం రావాలి అంటే తపస్సు చేసినా రాదు. కానీ ఎలా ఇస్తా అంటున్నాడు ప్రభు? మనం మారితే, యథార్థవంతులుగా మనం మారితే, ప్రభు అక్కడ అంటాడు చూడండి, యథార్థవంతుల వారికి చీకట్లో వెలిగి పుట్టి ఏమైపోతుందంట, మళ్ళా వారు కటాక్షమును, వాత్సల్యతయు, నీతి గలవారవుతారు. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను కదా, ఇప్పటి వరకు మనకు చీకటి త్రోవలే ఉన్నది. ఇప్పటి వరకు మనందరికీ, నాతో సైతం మనందరికీ చీకటి త్రోవలు ఉన్నాయి, చీకటి మార్గాలు ఉన్నాయి, చీకటే కలిమిగలే ఉంది. అయితే ఇక నుంచి మనం యథార్థవంతులుగా మార్చబడి నిజమైన ఆ కలిమిని, సంపదను కలిగినటువంటి బలవంతులముగా మనం మార్చబడదుముగాక. మరి ఇప్పుడు ఆశీర్వదించబడాలంటే మనం ఏమైపోవాలి? యథార్థత. అన్ని విషయాల్లో, ఒక్క విషయంలో కాదు. కుటుంబం అంటే కుటుంబంలో, సంఘం అంటే సంఘంలో, లోకానికి వస్తే లోకంలో, దేవుని విషయాలకు వస్తే దేవుని విషయాలు. ఎక్కడ చూసినా మనం ఎలా కనపడాలి? యథార్థవంతులుగా మనము కనబడదుముగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. దేవుడి ఈ మాటలు మన జీవితంలో, మన వినికిడిలో, మన పిల్లల యొక్క జీవితంలో నెరవేర్చునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని సంస్కారపు ఆరాధనలోనికి మనం వెళ్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుని. నిజంగా నీ చేతులు యథార్థంగా ఉన్నాయా?